వెల్కమ్ బ్యాక్ టు ఈజీ బైట్ ఛానల్. ఇవాళ చేయబోతున్న రెసిపీ ఆలు పాలక్. ఆలు పాలక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పాలకూర, ఉల్లిపాయలు, చాప్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం నెయ్యి, జీలకర్ర పొడి, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆయిల్, ఉప్పు తగినంత. సో మనం పదార్థాలు చూసాం కదండి, మరి కుకింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. జీలకర్ర తీసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నా నేను. దాని తర్వాత ఇది రోస్ట్ అయ్యే లోపలే కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నా, 1 కప్పు ఉల్లిపాయలు వేస్తున్నా. సో మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ వచ్చేంత దాకా వేయించుతాము. చూడండి, మన ఉల్లిపాయలు ఆల్రెడీ పింకిష్ కలర్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనము సన్నగా తరుక్కుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చాప్ వేస్తున్నాను. ఈ ప్రాసెస్ చేసే లోపల నేను ఒక చిన్న ప్రాసెస్ చేస్తున్నాను. అదే మనం పాలకూరని నేను ఒక బాయిలింగ్ వాటర్ లోపల వేసి 1 మినిట్ ఉంచి తీసేసాను. తీసేసి అట్లనే తీస్తూ డైరెక్ట్గా కోల్డ్ వాటర్లో వేసాను. అందుకనే చూడండి మీరు ఎంత గ్రీన్ కలర్లో ఉందో. పచ్చిమిరపకాయలు, జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది. ఇదే టైంలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీనికి సరిపడంత, మన డిష్కి సరిపడంత 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. పసుపు కొంచెం 2-3 చిటికలు. లెట్ దిస్ బి కుక్డ్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు ఏదైతే పసుపు వేసామో కొంచెం ఆ పచ్చిపోయేంత దాకా వేయించుదాం. రుచికి తగ్గట్టు కారం, అట్లనే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అట్లనే 1/4 స్పూన్ జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకుంటాం. పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏవైతే ఇప్పుడు మనం వేసుకున్నామో అది తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వేయటం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయల్లో పర్ఫెక్ట్గా కలుస్తుంది, ఉండల్లాగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు మన రెసిపీకి తగ్గట్టు కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలంటే వేస్తాను నేను. సో ఇందాక చూసాం కదా, మనం పాలకూర పేస్ట్ చేసుకున్నాము, ప్యూరే, దాన్ని దీంట్లో వేస్తున్నాను. పాలకూర కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది మనం వేసిన తర్వాత, అండ్ ఉడకడం కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్లోనే మనం కొన్ని మంచినీళ్ళు పోసుకుందాం దీంట్లో. నేను దాదాపు ఒక 1/2 కప్ పోసాను, అంతకన్నా ఎక్కువ పోసుకోకండి. లేకపోతే మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వాటర్ అనేది, సాల్ట్ అనేది, కారం అనేది, హౌ యూ లైక్ ఇట్. సో ఇదిగోండి, నేను ఆలుగడ్డలను ఉడకబెట్టుకుని పీల్ చేసుకుని వచ్చున్నాను. సో ఒకసారి చూద్దాం మన ఇది ఎంత దాకా వచ్చిందో. మంచి బాయిలింగ్కి వచ్చింది. సో ఇప్పుడు ఇది వేసేద్దాం మనము. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ దాకా వేస్తున్నాను బాయిల్ పొటాటోస్. ఎట్లయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. సో దానికి మూత పెట్టేద్దాం, తొందరగా అవుతుంది మన ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్ నేను మొత్తం సిమ్లోనే పెట్టి చేస్తున్నాను. సో మన కర్రీ అయితే అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఒకసారి టేస్ట్ చూద్దాము, ఫైనల్గా ఇంకేమైనా యాడ్ చేయాలంటే వేద్దాం. సో చూస్తుంటే కర్రీ అయిపోయింది. సో ఒక చిన్న ఫినిషింగ్ టచ్ చేద్దాము. సో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుందాము మనది కర్రీ ఎంత దాకా వచ్చిందో. అండ్ పర్ఫెక్ట్గా అరోమాతో నిండిపోయింది నా స్టూడియో అంతా, గీ అండ్ అదర్ మసాలాస్. సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాము, స్టవ్ కట్టేస్తాము. అండ్ ఒక గరిట తీసుకుందాం. విల్ డూ ఎ ప్రాపర్ సింపుల్ ప్లేటింగ్ టుడే. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఆలు పాలక్ అయితే అయిపోయింది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే రోటీతో తింటే దీనంత మంచి కాంబినేషన్ ఇంకోటి ఉండదు. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఆ పక్కనే ఉన్న గంట బెల్ కూడా కొట్టండి. సో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.